నమస్కారం. నా పేరు సతీష్ పున్నం. సివిఆర్ న్యూస్కి నేను డాలస్ ఫోర్ట్ వర్త్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు సివిఆర్ ఓమ్ ఛానల్ కొరకు డిఎఫ్డబ్ల్యూ ఏక్తా మందిర్ షూట్ చేయడానికి ఎపిసోడ్ బోర్డు మెంబర్స్తో మాట్లాడడానికి వచ్చాము. My health. చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ కంట విద్యావతి భవ. బాగా చదువుకో. గుడ్ జాబ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్. महालक्ष्मी चंद्रविंद प्रीत्यार्थं तस्य पूजनर्चनं च करिष्ये. ओम हरि ओम. ओम श्री खड्गात्राय कामतार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलं वेङ्कटेशाय भगवान् शेषाद्रिनिलयाय भगवान् सुदृक्वचिराय भगवान् विष्णवे भगवान् कलञ्जनगिरीशाय भगवान् वृषाद्रिपतये भगवान् मेरुपुत्रगिरीशाय भगवान् सरस्वागतीदृशे भगवान् कुमाराकल्पशेषाय भगवान् वज्रदृग्विषयाय भगवान् सुभद्रासंयुक्तसेनापत्यभराय भगवान् रामाय पद्मनाभाय भगवान् सदावाय स्तुताय भगवान् दक्षवै परिमलपत्रपुष्पाक्षतान् पूजयामि वेङ्कटेशाय भगवान् प्रियक्षान्ताय कल्याणनिधे निधेयर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मीशविक्रमालोकपुत्रौ विक्रमचक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम्. मङ्गलाशासनपरिर्मदाचार्यपुरोमैः सर्वैश्च पूर्वैराचार्ये सकृतायास्तु मङ्गलम्. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. स्वलक्ष्मीं पापात्मना कृतदया हृदयेश बुद्धिं श्रद्धा शतां कुलजनां प्रभवत्सलज्जातां त्वां नदा स्म परिपालय देवि विश्वम्. महादेव्ये च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्. దాంట్లో వేసేసే అన్ని దాంట్లో వేసేసి బల్ల మీద పెట్టండి. ప్లేట్
Namaste. My name is Swati Pandit and I am the president of the DFW Hindu Temple. This temple is the first built in the Dallas-Fort Worth Metroplex area, and we have about 1,500 people coming here, visiting here every Sunday. We serve Mahaprasad every Sunday to all people. We have the deities in the temple from all regions of India, all states of India. I'm very grateful that I have been chosen as the president of the temple this year. I started my term in January and will end in December. So I'm very thankful to God and the people who chose me as to serve as the president of the temple. Thank you. నమస్కారం అండి. నా పేరు అన్నపూర్ణ కొమరగిరి నెహ్రూ. నేను విశాఖపట్నం నుంచి, కానీ ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ డల్లాస్లో 15 ఏళ్ల బట్టి ఉన్నానండి. ఈ దేవాలయంతో నాకు 15 సంవత్సరాల అనుబంధం. ఇది మాకు దైవిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే చిన్నపిల్లలకి విద్యా అవకాశ కార్యక్రమాలు చాలా బాగా ఈ దేవాలయం ద్వారా ఇక్కడ మన భారతీయులందరికీ అందిస్తున్నది ఈ దేవాలయము. నేను ఇక్కడ తెలుగుకి 15 సంవత్సరాలే చెప్తున్నాను. తెలుగుకి కోఆర్డినేటర్ని, ప్రస్తుతం జాయింట్ ట్రెజరర్గా ఉన్నాను. మాకు ముఖ్యంగా భక్తులు ఇచ్చే విరాళాలు, పూజల ద్వారా డబ్బు సమకూరుతుందండి. పూర్తిగా వాటి ద్వారానే సమకూరుతుంది. విరాళాలు, భక్తులు ఇచ్చే విరాళాలు, భక్తులు చేసే పూజలు, వీటి వల్లనే మాకు సమకూరుతుంది. ఖర్చులు బాగానే ఉంటాయి. ఇది చాలా పెద్ద దేవాలయము. అందుచేత దీనికి ఎలక్ట్రిసిటీకి మెయింటెనెన్స్ ఖర్చులు, తర్వాత ఇక్కడ మాకు 6 ఉన్నారు, పూజారులు 6 ఉన్నారు, వారికి జీతములు, తర్వాత మేనేజర్లు 4 ఉన్నారు, వారికి జీతాలు, అలాగే మిగతా పనులు చేసే ఈ బ్లూ కాలర్ వర్కర్స్ కూడా ఉన్నారు, ఈ టెంపుల్ మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళకి జీతాలు, వీటి కింద తర్వాత ఇన్సూరెన్సు, వీటి కింద ప్రతి నెల సుమారుగా $50,000 ఖర్చు ఉంటుంది సుమారుగా. నా పేరు రాజ్యలక్ష్మి. నేను ఈ టెంపుల్లో 10 ఏళ్ళ నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఈ టెంపుల్లో 10 ఇయర్స్ నుంచి ఇన్వాల్వ్ అయినా కూడా వేరియస్ కెపాసిటీలో వర్క్ చేశాను. 2 ఇయర్స్ ట్రెజరర్గా ఉన్నాను, 1 ఇయర్ జాయింట్ ట్రెజరు, పూజా కమిటీ చైర్గా కూడా ఉన్నాను. సో ఈ టెంపుల్ మొదట్లో అంతమంది వచ్చేవారు కానీ ఇన్ని వేల మంది రాలేదు. 5,000 మంది 10,000 మంది కూడా వస్తున్నారు పూజల్లో. సో అన్ని రకాల పూజల్లో అన్ని కమ్యూనిటీ వస్తున్నారు. సో మా ఉద్దేశం ఏంటంటే పూజలు ఎలాగో జరుగుతున్నాయి, వేరే కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాం. అన్ని కమ్యూనిటీ పూజలు కూడా చేస్తున్నాం. సో అన్ని రకాల కమ్యూనిటీస్ కూడా వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు. అది మా టెంపుల్ పేరే ఏకతా మందిర్. సో దానికి సరిపడా ఇప్పుడు మనుషులు కూడా వస్తున్నారు, డిఫరెంట్ కమ్యూనిటీ. Namaste, my name is Kishore Fruitwala. I am first vice president here at the temple. I am also one of the teachers at the Vidya Vikas school that we have. The Vidya Vikas school started almost 20 years ago, and right now we have almost 700 students who come here every Sunday. We teach them religion, more about Hinduism, and also we have language classes. We teach them different languages like Gujarati, Hindi, Marathi, Tamil, Telugu, Bengali, so all different parts of the country. We just recently built, about 2 years ago,
a huge building that has 22 classrooms, and these are fully furnished classrooms. Students come here every Sunday, and after the classes, of course, we have our regular Sunday Mahaprasad, which is served at 12:30. So we have a huge crowd, a lot of people here. It is always fun to see the children here in the courtyard every Sunday morning. It's really very pleasant atmosphere, and truly fitting to this temple's vision and the goal that we have. I'm Swati Tripathi. I'm the secretary of DFW Hindu Temple here, and for the current year, and I have been secretary before also. And I will tell you about the facility we provide for the devotees around the Metroplex here, and visiting coming from outside also. On the temple, you saw the main temple, and in the main temple we have all the deities from the Chaturdham, and that is why we call it Ekta Mandir. And then we have facility for the yoga and meditation. We have a meditation hall upstairs, so that provides people for their relaxing from the work. And we have yoga classes and meditation classes, and we invite a lot of Swamijis from India outside. My name is Tushar Basu. I am a past president and past board of trustees chairman, and I am serving this temple for last 25 years. And when we started this temple, it was the only temple in this metroplex, and there are very few devotees now. The number of devotees attending the temple and coming to do the puja are increasing by leaps and bounds. And our main uniqueness of this temple is Ekta Mandir. This temple is being represented by all the community in India, various communities, so that we have a lot of deities. They are being worshipped from the different community in India. That's what it is called Ekta Mandir. We are serving the devotees the Mahaprasad every Sunday. It's about 15 to 2,000 people. They come, and during the big occasion it could be reached up to 3,000, like a Balaji Kalyanam or Janmashtami or Ganesh Mahotsav, the big program. This is our regular big events. We are really happy to serve the whole community in the Dallas-Fort Worth Metroplex. I am really honored and privileged to serve the temple in this along this line for the long time. Thank you. నా పేరు రంపిచర్ల భట్టర్ వెంకట రమణాచార్యులండి. ఇక్కడ ఈ దేవాలయంలో నేను వచ్చి 2001లో వచ్చాను. అప్పుడు నేను వచ్చినప్పుడు ప్రథమంలో ఈ కనబడుతున్నటువంటి బిల్డింగ్స్ ఏవి లేవు, చిన్న దేవాలయంగా ఉండేది. ఆ సందర్భంలో వచ్చాను. వీళ్ళంతా కూడా వైఖాన సాగమోక్తంగా స్వామివారి సేవల కోసం అని చెప్పని మన తెలుగు వారందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు కాబట్టి ఆ స్వామి సేవల కోసం అని చెప్పని తీసుకొచ్చారు. వైఖాన సాగమోక్తంగా స్వామివారికి ప్రతి సంవత్సరము 2 సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మోత్సవాలు, వార్షిక కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే శైవ సాంప్రదాయంగా ఈశ్వరుడికి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున 3 రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత వినాయకుడు స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా బాంబే నుంచి ఒక పెద్ద వినాయకుడు స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి 9 రోజుల పాటు నవరాత్రులు ఘనంగా జరిపిస్తాం మా దేవాలయంలో. ఆ తర్వాత ఒక పెద్ద పూల్ అనగా ఒక చిన్న చెరువు లాంటిది నిర్మాణం చేసి అందులో ఇక్కడే స్వామివారిని నిమజ్జనం చేయటం జరుగుతుంది. ఇలా ఏ దేవాలయానికి సంబంధించిన విషయాలు ఉంటే ఆ దేవాలయానికి అన్ని రకాల దేవాలయాలు మా దేవాలయంలో ఇక్కడ మన దేవాలయంలోనే ఈ DFW హిందూ టెంపుల్లో దీన్ని ఏకతా మందిరం అని చెప్పని పిలుచుకుంటాం అందరం కూడాను. వినాయకుడు, శివుడు, మహాలక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామివారు, అలాగే హరిహర సుత శ్రీ అయ్యప్ప స్వామివారు,
హనుమ సీతారామలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి, ఆ తర్వాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, శక్తి స్వరూపిణి దుర్గాదేవి కూడా మా దేవాలయంలో ఉన్నారు. అలాగే అటు పెడితే పండర్పూరి పాండురంగ స్వామి రుక్మిణి సమేతంగా ఉన్నారు, రాధాకృష్ణులు ఉన్నారు. ఆ తర్వాత గుజరాతీ వాళ్ళందరికీ కూడా ఇలవేలిపోయినటువంటి శ్రీనాథ స్వామి వారు ఉన్నారు మా దేవాలయంలో. నవగ్రహ దేవుళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత నూతనంగా నేను వచ్చిన తర్వాత ప్రతిష్ఠింపబడినటువంటి పూరి సమస్త పరివార సమేత శ్రీ జగన్నాథ స్వామి వారిని కూడా నేను ప్రతిష్ఠించాను ఇక్కడ. ఆ తర్వాత ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా ఉంటారు. చాలా మహిమాన్వితుడు ఆయన యొక్క ప్రభావం చేత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దుష్టపీడలన్నీ కూడా తొలగటం, వారందరూ కూడా సుఖంగా ఉండటం, ముఖ్యంగా బాలారిష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగటం చాలా విశేషంగా ఆయన స్వామివారిని నమ్ముతారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడాను. అలాగే దత్తాత్రేయ స్వామివారు ఎవరైతే మన మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్త సమాజం అంతా కూడా ఎక్కువగా దత్తాత్రేయ స్వామివారిని పూజిస్తుంటారు. అలాగే గాయత్రీదేవి గుజరాతీ సమాజంలో చాలా విశేషంగా గాయత్రి అమ్మవారిని పూజలు చేస్తుంటారండి. ఇలా విశేషంగా అనేక రకాల ఉత్సవాలు నేను వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతున్నాయి. దినదినాభివృద్ధిగా స్వామివారిని అభివృద్ధి చేసుకుంటూ భక్తుల యొక్క ఈ కళ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. కాబట్టి అందరికీ మంగళం కలగాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ సమాప్తి చేస్తున్నాను. I'm sorry. You're good. No. సతీష్ గారు, ఈ డల్లాస్లో ఈ డిఎఫ్డబ్ల్యూ టెంపుల్ హిందూ టెంపుల్కి మేము చాలా రెగ్యులర్గా వస్తామండి. ఈ డల్లాస్లో మేము ఒక 3 years నుంచి ఉంటున్నాము. ఎంతో ఆధ్యాత్మికంగా, ఎంతో ప్రశాంతంగా ఆ అనుభూతిని అనుభవిస్తాం ఇక్కడికి వచ్చినప్పుడల్లా. అందుకని మేము ఖచ్చితంగా ప్రతి వారం వస్తూ ఉంటాము ఇక్కడికి. ఇక్కడ అందరి దేవుళ్ళను మనం అందరం దర్శించుకోవచ్చు. ప్రతి పండగలను ఇక్కడ ఎంతో చాలా బాగా చేస్తారు. ఇక్కడ అలా తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు అలా అని కాకుండా అన్ని ప్రాంతాల వారి పండగలని కూడా
ఎంతో బాగా ఉత్సాహంగా తర్వాత పెద్ద ఎత్తున చాలా శుద్ధికరంగా చేస్తారు. చాలా మంచిగా పండగలన్నింటినీ మేము చాలా అదృష్టవంతులం అనుకోవాలి. ఇటువంటి మంచి కమ్యూనిటీలో ఉన్నాం మేము. ఇంత దూరంలో ఉన్నా కూడా ఇటువంటి మంచి కమిటీ మనకు అందిస్తున్న ఈ డిఎఫ్డబ్ల్యూ టెంపుల్ కమిటీకి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మా ఫాదర్ వాళ్ళు మా పేరెంట్స్ కూడా. మీ పేరు చెప్పిస్తాడు. ఓకే, హలో అండి, నా పేరు నరసింహారావు. నేను ఇండియా నుంచి వచ్చాను, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి. తర్వాత ఇక్కడ 5 నెలలు అయింది నేను వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు తరచూ ఈ దేవాలయానికి రావడం జరుగుతూ ఉంది, మా అబ్బాయి మా కోడలతో పాటు. వచ్చిన తర్వాత ఇక్కడ మన దేవాలయాలు మన సంస్కృతి ఇక్కడ బాగా కనపడతా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందండి. మన ఇండియాలో ఉన్నట్ల ఫీలింగ్ కూడా మాకు అనుభూతి కలుగుతూ ఉంది. ఇక్కడ అమెరికాలో మళ్ళీ ఈ విధంగా చూడడం అనేది నిజంగా వి అప్రిషియేట్. తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ కొన్ని మేము చూసాము కూడా. తర్వాత భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఒకసారి శివరాత్రికి కూడా వచ్చాము. చాలా మంచిగా చక్కని కార్యక్రమం నిర్వహించారు. మరి ఇక్కడ మా బాబు చెప్పినట్లు ఇక్కడ ఉన్నటువంటి ట్రస్టు ఈ ఏక్తా మందిర్లో జరిగే కార్యక్రమాలను విజయవంతంగా చేస్తున్నందుకు వారికి ఒకసారి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నానండి. నమస్కారం, నా పేరు కార్తీక లక్ష్మి. నేను మా వారు మా అత్తగారు మామగారు ఈ టెంపుల్కి వచ్చాము ఈరోజు. గత మూడేళ్లుగా ఈ టెంపుల్కి రెగ్యులర్గా వస్తుంటాం మేము. ఇది చాలా అద్భుతమైన టెంపుల్. ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు. ప్రతి పండుగ చాలా గొప్పగా జరుపుకుంటాం ఇక్కడ. అంతేకాకుండా పిల్లలకి ఇక్కడ చాలా క్లాసెస్ జరుగుతాయి, లైక్ సంస్కృత్, రిలీజియస్ ప్రోగ్రామ్స్, తెలుగు, హిందీ, ఆ విధంగా వాళ్ళకి డ్యాన్స్ కూడా నేర్పిస్తారు. ప్రతి పండుగకి స్పెషల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. హోమాలు చేస్తారు అండ్ ప్రతిసారి చాంటింగ్ చేస్తారు. చాలామంది భక్తులు ఇక్కడ టెంపుల్కి వస్తారు. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాకు ఎంతో ఆనందంగా, ఎంతో రిలాక్సింగ్గా అనిపిస్తుంది.